గ్రంథము నుండి ఈరోజు మంచి మంచి వాక్యములను మనము ధ్యానం చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమును చేయునుగాక. ఈరోజు మన యొక్క వాక్య ప్రధాన అంశము హవ్వకు ప్రతీకవా, హన్నాకు పుత్రికవా అనేటువంటి సబ్జెక్టు మీద నేటి యొక్క వాక్య ధ్యానాన్ని మనము నిర్వహించుకుందామండి. హవ్వకు ప్రతీకవా, హన్నాకు పుత్రికవా. ఈ యొక్క హెడ్డింగ్, ఈ పదము కొంచెం కష్టంగా అనిపించేస్తుందేమో ఎవరికైనా. దానికోసము నేను కొంచెం వివరణ ఇస్తానండి. అది ఏమిటయ్యా అంటే, మరి హవ్వలాగా మనము ప్రవర్తిస్తున్నామా, హన్నాలాగా దేవుడిని మనము ప్రార్థన చేస్తున్నామా, ఆయన యొక్క భక్తి జీవితంలో మనము మంచిగా ఉంటున్నామా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఈ యొక్క నేటి యొక్క వాక్య ధ్యానాన్ని మనము ఏర్పాటు చేసుకొని ఉన్నాం. మరొకసారి చెప్తానండి. హవ్వకు ప్రతీకవా, హన్నాకు పుత్రికవా అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. హవ్వకు అంటే మన ఆది తల్లికి, ఆ హవ్వకు సర్వసంపదలు ఉన్నాయి. సర్వసంపదలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా తోటలో సాక్షాత్తు దేవాది దేవుడు యేసు స్వామి సమస్తమును వారికి సమర్పించి ఉన్నారు, అనుగ్రహించి ఉన్నారు. అయితే దేవుడు ఒకే ఒక అంశము, ఆ యొక్క తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలమును మీరు తినకూడదు అనేటువంటి ఒకే ఒక ఆజ్ఞను ఆ యొక్క ఆదాము అవ్వ గారికి దేవుడు ఇచ్చున్నారు. సమస్తము మీరు ఈ యొక్క భూమిని ఏలండి, ఈ సమస్త సృష్టిని ఏలండి, భూమిని నిండించండి, మీరు చక్కని దాంపత్య జీవితం జీవించండి అని దేవుడు అటువంటి సర్వ సంపదలను ఆదాము గారికి, అవ్వగారికి దేవుడు ఇచ్చి ఉన్నారు. ఇచ్చినప్పటికీ కూడాను కాని దాని కొరకు, లేని దాని కొరకు అవ్వగారు తినకూడనటువంటి దానికి ఆమె తహతహలాడుతూ ఏమండి తప్పిదంలో పడిపోయినారు మన యొక్క ఆది తల్లి అవ్వగారు. ఇదే విధంగా ఈ యొక్క అవ్వగారికి ప్రతీకగా ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ యొక్క ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నేను సమస్తమును మీరిచ్చినటువంటి 10 ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను అని చెప్పుకున్నాడు. చెప్పినప్పుడు ఆ యొక్క ధనవంతుడితో యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నీలో ఒకటి కొదువుగా ఉన్నది, నీ యొక్క ఆస్తిని అంతా అమ్మివేసి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు, లేకపోతే నీ యొక్క ఆస్తిని పేదవారికి ఇవ్వమని చెప్పినప్పుడు, అతను మిగుల ఆస్తి గలవాడు గనుక ఆయన చాలా మనోవ్యాధకు గురి చెంది అభ్యంతరపడి ఆయనను వెంబడించకుండా వెళ్ళిపోయాడు ఆ ధనవంతుడు. అయితే ఆ ధనవంతుడి యొక్క పేరు గ్రంథములో ఎందుకు రాయబడలేదు అనేటువంటిది నా ఆలోచన. ఎందుకు రాయబడలేదంటే, ఇక్కడ ఉన్నటువంటి మరి నాకు స్నేహితులు కాబట్టి, మరి ఆదినారాయణ గారి పేరు, లేకపోతే మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు అనేది రాయకుండా, ఆయన పేరును రాయకుండా ఉండి ఉన్నారు. అయితే దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అంటే, మరి మనము కూడాను ఆ ధనవంతుడు లాగా యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి ప్రక్రియలో ఏ యొక్క విషయాలలో మనము అభ్యంతరపడుతున్నామో, వెనకడుగు వేస్తున్నామో,
ఏమండి ఆ యొక్క సందర్భాలను బట్టి అక్కడ ఎవరెవరు యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి అనుకరించడానికి అభ్యంతరపడుతున్నారు, అటువంటి వారి యొక్క పేర్లు అక్కడ మనము పొందుపరుచుకుంటే బాగుంటుంది. ఏమంటారు కదండి? మనము ఎప్పుడైతే ఆ యొక్క ధనవంతుడు లాగా దేవుణ్ణి మనము వెంబడించటంలో వెనకడుగు వేస్తున్నామో, మోమాట పడుతున్నామో, భయపడుతున్నామో, బాధపడుతున్నామో, అటువంటి వారందరి యొక్క పేర్లు ఆ ధనవంతుడి పేరుతో సమానం కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆ ఆ యొక్క ధనవంతుని యొక్క పేరుని లిఖించబడలేదు. చూసారా? తర్వాత మరి అవ్వగారు చేసినటువంటి ఇంకొక పని ఏమిటయ్యా అంటే, అవ్వగారు బిడ్డకు తల్లి కాకముందే ప్రతి ప్రాణికి తల్లి అయినది. కానీ కనే బిడ్డలకు ముందుగానే శాపాన్ని ఆమె ఒడి బడి గుడిగా ఏకైక వరవడి అయ్యి శ్రీకారం చుట్టింది. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఆ యొక్క అవ్వగారు బిడ్డలు ఆమెకి జన్మించక ముందే బిడ్డలకి ఆమె ఒక మంచి ఆస్తిని కూడబెట్టింది. ఏమిటా ఆస్తి అండి? పాపభారము అనేటువంటి ఆస్తిని అవ్వగారు కూడబెట్టింది. ఆ యొక్క శాపాలతోనే, ఆ శాపంతోనే ఆమె యొక్క ఒడి నిండింది. ఏమండి? ఆ యొక్క బిడ్డలకు సరైనటువంటి విధానాన్ని నేర్పకుండా ఆమె సరైనటువంటి బడిగా ఆమె లేకుండా ఉంది. అంతేకాకుండాను మరి ఆ యొక్క పెద్ద కుమారుడు కయ్యూన్ని సరైన విధంగా గుడిలో ఆమెని పెంచలేకపోయింది. ఆ రకంగా ఆమె పాప శాపాలకు, మరణానికి కూడాను ఆమె శ్రీకారం చుట్టినట్లుగా మనము భావించవచ్చు. అయితే ఇంకొక బైబిల్లో హన్నా అనేటువంటి వారున్నారు. వారు చాలా మంచి భక్తిపరురాలు. వారు దేవుని యొక్క సన్నిధానములో వారి యొక్క హృదయాన్ని కుమ్మరించి వారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేసి ఉన్నారు. ఆ యొక్క హన్నా గారు బిడ్డ పుట్టక ముందే ఆమె ముందుగానే నా యొక్క బిడ్డను నేను దేవుని యొక్క సేవకు సమర్పిస్తాను అని ఆమెంతటా ఆమె స్వచ్ఛందముగా దేవునికి సమర్పించుకున్నటువంటి వారు ఆ యొక్క హన్నా గారు. చూసారండి? అంటే బిడ్డ పుట్టక ముందే ఆశీర్వాదానికి నాంది పలికారు మరి హన్నా గారు, వారి యొక్క భర్త గారు. అంటే ఇక్కడ ఈ యొక్క హన్నా గారు ఒడిలోనే బడి, ఏమండి? గుడిలోనే బడి అంటే ఆమె ఆ యొక్క బిడ్డ గర్భంలోనికి రాకముందే, ఒడిలోకి రాకముందే ఆమె బడిలో పాఠం చెప్పినట్లుగా నీతి పాఠాన్ని ఆ యొక్క బిడ్డ కోసం సిద్ధపరిచింది. తర్వాత గుడిలోనే బడి, ఆమె యొక్క కుమారుడు గుడికి నేను సమర్పిస్తాను, ఆ గుడిలోనే ఉంటారు, ఆ గుడిలోనే ఆయన దేవుని యొక్క సేవకుడిగా మారుతారు అని బడి బదులు గుడినే ఎంచుకొని ఆ తల్లి తన యొక్క ఒడిని నింపుకున్నది దేవుని యొక్క ఆశీర్వాదముల చేత ఆ యొక్క హన్నా గారు. కాబట్టి ఈ రకంగా మనము చూసినట్లయితేనండి, చూడండి, హవ్వగారు చేసినట్లుగానే ఆ ధనవంతుడు చేశాడు. మరి అవ్వ చేసినట్లుగా కాకుండా బిడ్డల విషయంలో దేవుని యొక్క ఆశీర్వాద అంశంలో ఈ యొక్క హన్నా గారు
బిడ్డ జన్మించక ముందే చక్కని భక్తి భావముతో మంచి ప్రణాళికతో ఈ యొక్క అవ్వగారు తన యొక్క భక్తి శ్రద్ధలను వారు మనకు కనబరిచారు. వారు దేవుని చేత బహుగా దీవించబడినటువంటి వారు. మరి హవ్వ భర్త అయిన ఆదామును, మన యొక్క ఆది తండ్రిని ఏమండి హవ్వగారు ఏమార్చింది. ఎలా ఏమార్చింది? దేవుడు తినవద్దని చెప్పినటువంటి పండును తిని తన యొక్క భర్త గారిని కూడాను ప్రలోభ పెట్టి ఆ యొక్క భర్త గారైనటువంటి ఆదమ్మ గారికి ఆ యొక్క పండును తినిపించింది. తద్వారా ఆమె దైవ సన్నిధికి దూరపరచబడింది. మరి హన్నాను పోలి మరి ఆ హన్న దేవుడిని యొక్క అడుగు జాడలలో దేవుని యొక్క దీవెనలతో నింపబడినటువంటి వారు, మంచి భక్తి కలిగినటువంటి వారు. ఆ యొక్క హన్నా గారిని పోలి ఎస్తేరు తన యొక్క రాజైనటువంటి భర్తను తన యోధా వారిని మార్చింది, మోక్షానికి మార్గమైనది. కావున ఈ రీతిగా దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క వాక్యానికి ఎవరమైతే మనము కట్టుబడతామో, ఆయనను వినయ విధేయతల చేత దేవుణ్ణి మనము ఘనంగా ఆరాధన చేస్తామో, అటువంటి వారికి 3-4 తరములు కూడాను దేదీప్యమానముగా వారు దేవుని యొక్క దీవెనలతో ఉంటారు. ఎవరైతే ఆ యొక్క దేవునికి దూరంగా ఉంటారో, దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధన చేయకుండా, ఆశ్రయించకుండా ఉంటారో, అటువంటి వారి యొక్క ఇంటిలో ఏమండి పుణ్యకార్యాలు జరగవు, మేళ్ళు అంతకంటే వారికి రావు. చూసారా? కాబట్టి మరి ఆ యొక్క ఆదాము గారు కూడాను తన యొక్క భార్య మాట విని దేవుడు తినవద్దని చెప్పినటువంటి పండును తినటం వలన ఆయన పరలోక రాజ్యానికి ఏమండి దేవుని యొక్క సన్నిధానములో జరిగేటువంటి ఆ యొక్క దైవ కుమారుల యొక్క సదస్సులకు ఈయన వెళ్ళలేకపోయాడు. ఆయన జీవించినంత కాలము చెమటోడ్చి కష్టించి పనిచేసి వారి యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చవలసినటువంటి ఆగత్యము వారికి ఏర్పడినది. చూసారా? కాబట్టి ఈ యొక్క హన్నా గారి కుమారుడు మరి దేవుని చేత దీవించబడినాడు. మరియు ఈ యొక్క ఎస్తేరు గారు ఆ యొక్క మరి రాణి వాసమును ప్రక్కన పెట్టి యోధా జాతిని, యోధా వారిని రక్షించుటకును, తనకు భర్తగా వచ్చినటువంటి రాజుగారిని కూడాను సర్వసత్యంలోనికి నడిపించటానికి ఈ యొక్క ఎస్తేరు గారు హన్నాళ్ళు అంటారు తమిళ వాళ్ళు. హన్నా ఏమండి ఈ యొక్క హన్నా గారిని ఆమె ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి మంచి దైవభక్తి కలిగినటువంటి వారుగా మాత్రమే కాకుండాను మరి ఆ యొక్క యూదా వారిని అందరినీ కూడాను ఆమె కాపాడుకున్నది. తన యొక్క పినతండ్రి గారిని సైతము ఆమె మరి మంచి ఉద్యోగంలో ఉండే విధంగాను, మరి వృద్ధుడైనటువంటి పినతండ్రి మరి ఎస్తేరు గారికి చేసినటువంటి మేళను మర్చిపోకుండా వారికి కూడాను పదోన్నతి వచ్చే విధంగా రాజుగారి దగ్గర మరి ఉపవాసం ఉండి మంచి దీక్షతో ఆత్మ శుద్ధి కలిగి మరి యేసుక్రీస్తు వారిని, యెహోవా దేవుడిని, పరిశుద్ధాత్మ దేవుడిని, త్రియేక దేవుడిని ఆమె ఘనపరుస్తూ ఆమె చేసినటువంటి భక్తిపూర్వక జీవితాన్ని బట్టి మరి మన అందరికీ కూడాను స్త్రీలని పురుషులని లేదు కానండి, ప్రతి ఒక్కరూ కూడాను మరి యొక్క హన్నాని అదే విధంగా యొక్క ఎస్తేరు గారిని ఇలా
మన యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి దైవజనులను మనము స్పోర్టివ్గా తీసుకొని మరింతగా మనము దేవుని యొక్క సేవలో పాలు పంపులు పొందవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. మరి కొందరైతే సంఘములో పౌలు గారు స్త్రీలు మౌనంగా ఉండాలి అని అన్నారని చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే స్త్రీలు ప్రసంగం చేయకూడదని చెప్తూ ఉంటారు. కానీ మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి మిరియాము గారు, దెబోరా, హుల్దా, అన్న వీళ్ళందరూ కూడాను మరి ప్రవర్తనీయులుగా పేరుగాంచినటువంటి వారు, దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మరి ఘన కార్యములను చేసినటువంటి గొప్ప స్త్రీలుగా వారి యొక్క పేర్లు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం. కావున ఈ యొక్క సమయమందు మరి పిలాతు గారి భార్యను కూడాను మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. పిలాతు యొక్క భార్య గారు కూడాను తన యొక్క భర్త అయినటువంటి ఆ యొక్క పిలాతు గారికి వర్తమానం పంపించింది. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన జోలికి వెళ్ళవద్దని ఆమె మంచి సలహాని ఇచ్చున్నది. కానీ ఆయన యొక్క పదవి కాంక్ష కోసము ఆ యొక్క పిలాతు గారు మరి లేఖనాలు నెరవేరేటందుకు ఆయన ఆ విధంగా నిస్సార బుద్ధితో మరి యేసుక్రీస్తు వారి యొక్క విషయంలో చేతులు కడుక్కున్నారు. చూసారా? అయితే ఇక్కడ పిలాతు గారి యొక్క భార్య గురించి కూడాను మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. వారు మరి ఒక మంచి పనిని చేయటానికి భర్త బాగోగులు యోగక్షేమం కోరుకున్నటువంటి మంచి గృహిణిగా వారు తన యొక్క భర్త అయినటువంటి పిలాతు గారికి ఒక ఘన కార్యం గురించి వర్తమానాన్ని పంపించినట్లుగా మనము దానిలో చూస్తున్నాం. కావున మనము హవ్వకు ప్రతీకగా ఉండకుండా హన్నాకు పుత్రుడుగా ఏమండి మనము ఉండవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. అటువంటి దివ్యకరమైనటువంటి పరిశుద్ధ జీవితమును మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు చేకూర్చి కాచి కాపాడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కని వాక్య సందేశాన్ని అందించిన ప్రభు కుమార్ గారికి మా హృదయపూర్వక వందనాలండి. ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నట్టుగాను ముగింపు ప్రార్థన మన మధ్యన ఉన్న సుబ్బయ్య గారు చేస్తారండి.